తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సంపదలు నిలవట్లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. అవునండి. మీకు కూడా అటువంటి కాల్స్ వస్తూనే ఉంటాయి కదండి. అంటే వచ్చిన డబ్బులు ఎట్లా అవుతున్నాయో తెలియట్లేదు, నీళ్ళలా ఖర్చు ఖర్చు లేదు, అయిపోతుంది. డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతున్నాయి అని చెప్పేవాళ్ళు, కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు. చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొంతమంది 30,000 జీతం ఉన్నా కూడా చక్కగా వాళ్ళు సంసారాన్ని ఈడుస్తారు. 3 లక్షల శాలరీ వచ్చిన ఇద్దరికి కలిపి, లేకపోతే అతనికి ఒక్కరికే 3 lakhs వచ్చినా సరిపోవట్లేదు అని అంటుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఊరు బాబాయ్ 3 లక్షలు అనుకుంటారు పాపం రానివాడు. ఏంటండి ఇంత అసలు? అంటే మన లైఫ్ స్టైల్ అనుకోండి, అది ఓకే. మరి ఇట్లా సంపద నిల్వ ఉండటం కోసం ఎంతో కొంత మనం సేవింగ్స్ మార్గంలోకి వెళ్ళాలి అంటే గ్రహస్థితి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండాలి కదా, మనకు హెల్ప్ అవ్వాలి కదా. మరి ఏదైనా మార్గం చెప్తారా మన వాళ్ళకి? మొదట మీరు అన్నారు చూసారా గ్రహస్థితి అని, అదొక బ్యూటిఫుల్ పాయింట్. మనకి జ్యోతిషంలో 11th హౌస్ చాలా మంచి స్థానం. ఈ 11th హౌస్ లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? పాపగ్రహాలు లేదు, శుభగ్రహాలు లేదు, అన్ని మూకుమ్మడిగా పనులు చేస్తూ ఉంటాయి. ఆ హౌస్ అనేది ఒక బ్లెస్డ్ హౌస్. అంటే 5th, 9th, 11th. ఓకే, 11th అంటే ఇంకా మన కోరికలు తీరుతాయి. డబ్బు పరంగా అయితే ఇంకా అమేజింగ్గా ఉంటుంది. 11th హౌస్లో ఒక పెక్యులియారిటీ ఏంటంటే, 11th హౌస్లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి డబ్బులు అంటే ఇప్పుడు నేను ఈ బాటిల్లో నీళ్ళు అరచేతిలో పోసుకుంటే ఎంతసేపు పట్టుకోగలుగుతాను, అలానే ఉంటుంది. లేదా గాలిని బంధిందామని మనతోటి కాదు, అలానే ఉంటుంది. 11th హౌస్లో చంద్రుడు ఉంటే అంటే అందరికీ డబ్బులు ఖర్చు అయ్యి అందరికీ 11th హౌస్లో చంద్రుడే ఉండాలని లేదు. బట్ మ్యాక్సిమం అంటే 11th హౌస్లో చంద్రుడు ఉంటే మనం కళ్ళు మూసుకొని చెప్పేసేచ్చు, వాళ్ళకి డబ్బులు బేబస్సంగా ఖర్చు అవుతాయి. అండ్ ఇప్పుడు ఇవాళ మనం ఉన్న సర్కమ్స్టాన్సెస్లో చూస్తే ఎవరు దీనికి అతీతులు కాదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు 30,000 శాలరీ వాళ్ళు పొందిగ్గా చేసుకుంటూ ఉన్నారు, 3 లక్షల శాలరీ వాళ్ళు. ఇప్పుడు దీనికే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఎంత చెట్టుకు అంత గాలి అని అంటూ ఉంటారు. మరి దానికి జస్టిఫికేషన్ ఏంటో తెలియదు కానీ అలా చెప్పి ఊరుకోబెడుతూ ఉంటారు మనల్ని. జన్మజాతకం ప్రకారము డబ్బులు నిలవాలంటే దీనికి చేసుకోవాల్సిన పరిహారం, అసలు మొదటగా మనం గ్రహస్థితులు కనుక మాట్లాడుకుంటే 2nd and 11th హౌసెస్ కనుక ఎవరికైతే ప్రామినెంట్గా స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళ ఖర్చులు అయినా కూడా పద్మిని సేవింగ్స్ చేసుకోగలుగుతారు. ఖర్చులు అవుతూ ఉంటే సేవింగ్స్ చేసుకోగలుగుతూ ఉంటారు. అందుకే మనకి వెల్త్ సిగ్నిఫికేషన్స్ అని కొన్ని ఉంటాయి జ్యోతిషంలో. వెల్త్ సిగ్నిఫికేషన్స్ అంటే మనం సూర్యుడి నుంచి చూసుకుంటే కనుక 4వ స్థానం ఏ గ్రహం ఉంది, ఆ గ్రహానికి తగ్గ వృత్తి మనం ఎంచుకుంటే కనుక మనకి సోర్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పుట్టినప్పుడు సపోజ్ మనం ఒక బ్యాగేజ్తో వస్తాం కదా, ధనం అనే బ్యాగేజ్ కనుక సపోజ్ ఒక వాటర్తో మనం కంపేర్ చేసుకున్నాం. వాటర్తో కంపేర్ చేసుకుంటే మనం ఒక బిందె నీళ్లు పట్టుకొచ్చుకున్నామా, బిందె నీళ్లు లైఫ్ టైంకి పట్టుకొచ్చుకున్నామా, లేదంటే ఒక చిన్న పౌండ్ నీళ్లు తెచ్చుకున్నామా, లేదంటే ఒక చెరువు తెచ్చుకున్నామా, లేదంటే ఒక నదితో సమానమైన నీళ్లు తెచ్చుకున్నామా, లేదా ఒక సముద్రానికి సమానమైన నీళ్లు తెచ్చుకున్నాం. ఈ సముద్రానికి సమానంటే పెద్ద పెద్ద ఆ గర్భ శ్రీమంతులు అని చెప్తారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఖర్చులు కూడా సముద్రంలో కాకిరెట్ట అంటారు. వాళ్ళకి ఖర్చులు ఉండవా? ప్రతి ఒక్కళ్ళ ఖర్చులు ఉంటాయి, కానీ మన ఖర్చులు సముద్రంలో కాకిరెట్ట అవ్వాలి. కొన్ని సముద్రంలో కాకిరెట్ట కాకపోయినా మనకున్న దాంట్లో మనం సేవింగ్స్ చేసుకోగలిగేట్టు మనకు ఉండాలి. దీనికి మేజర్గా మనం చంద్రుని పట్టుకుంటే చంచలం కాకుండా, మూన్ ఏంటంటే ఫిక్కల్ ప్లానెట్స్. అండ్ ఇంకోటి చంద్ర సహోదరుడు, అమ్మవారు కూడా చంద్ర సహోదరి కదా. అమ్మవారిని మనం జాగ్రత్తగా పట్టుకోవాలంటే పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధన బాగా చేయాలి. పౌర్ణమి రోజు సాయంత్రం పూట చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకొని సగ్గు బియ్యంతో పరవన్నం చేసి కాసేపు పౌర్ణమి చంద్రుడు కిరణాలు దాంట్లో పడాలి. సగ్గుబియ్యం పాయసంలో పడిన తర్వాత లోపలికి తీసుకొచ్చి ఒక 15 minutes 10 minutes లేదా కనీసం 5 నిమిషాలు చూపించి లోపలికి తీసుకొచ్చి లక్ష్మీనారాయణలకు నైవేద్యం పెట్టి, ఇంకా పీఠస్థిత దేవీ దేవతలందరికీ నైవేద్యంగా చూపించి అది తీసుకోవడం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకి ఖర్చులు ఎన్నెన్నో ఉండవచ్చు కాక సేవింగ్స్ పెరుగుతాయి. మనం ఖర్చులను అదుపు చేయలేము. చేయాల్సిన ఏంటి, మన ఇన్కమ్ని పెంచుకోవాలి. దాన్ని ఎందకుండా మనం వెళ్ళాలి, మన ఇన్కమ్ మనం పెంచుకోవాలి. అలా డెఫినెట్గా రూట్ అవుతుంది. ప్రతి పౌర్ణమికి చేయాలి. ప్రతి పౌర్ణమికి చేస్తే పౌర్ణమి రెమెడీస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అమావాస్య పౌర్ణమి రెమెడీస్కి పద్మిని మనకి
లౌకికంగా కంటే కూడా అలౌకికంగా ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అని చెప్తూ ఉంటాం కదా, Correct. అలా కొన్ని సిగ్నల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే మనము ఆ టైంలో మంగళ వాయిద్యం వినడము, ఏదన్నా దేవుడిది ఏదన్నా వినడము, లేదంటే ఎవరైనా పక్కన నవ్వుతూ ఆనందంగా వెళ్తూ చిన్నపిల్లలు కనిపించడం, ఇవన్నీ శుభశకునాలు అనమాట. అంటే నేచర్ మనతో మాట్లాడుతుంది. ఆ టైంలో ఎలా మాట్లాడుతుంది నేచరు? ఇలా శకున రూపంలో మాట్లాడుతుంది. ఇలా డెఫినెట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. అద్భుతం అండి, అద్భుతం. ఇలా అయితే పౌర్ణమికి కనుక చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను ఖర్చులు తగ్గుతాయని అయితే చెప్పను. ఖర్చులకి మించిన ఇన్కమ్ ని మనం పొందగలుగుతాం, లేదా ఖర్చులు అదుపులో పెట్టుకోగలగచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా ఈఎంఐస్ వాటిని అయితే మనమే అదుపు చేయలేము కదా, అవి అయితే ప్రాక్టికల్ గా ఎప్పటికీ ఉంటాయి. అంటే పర్టికులర్ టెన్యూర్ ఆఫ్ టైం వరకు ఉంటుంది, పీరియడ్ ఆఫ్ టైం వరకు. మరి రిమైనింగ్ ఖర్చులు ఇప్పుడు ఒక్కోసారి ఈ ఖర్చు మనకి ఈ నెల లేదు, మనం ఒక స్కెచ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు అసలు ఎప్పుడు రాదు, ఈ నెల వరకే కాబట్టి ఇంకోటి ఉండదు అని అనుకుంటాం. నెక్స్ట్ మంత్ చూసేప్పటికి ఇంకోటి ఏదో హిట్ అవుతుంది, అలాంటివన్నీ కట్ అయిపోతాయి, కట్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్యామిలీ కలిపి చక్కగా సినిమాకి వెళ్ళారనుకోండి, 3-4 వేలు ఎగురుతాయి కదండి, కనిపించకుండా వెళ్ళిపోతాయి, డబ్బులు వెళ్ళిపోతాయి, ఖర్చులే కదా, ఖర్చులే. చాలా మంది కట్ ఆఫ్ చేసేసుకున్నారు. ఓటీటీలో వచ్చేస్తుంది కదా, చూసుకుందాము, దాని బదులు ఇంకోటి ఏమైనా మనం సమకూర్చుకుందాము, లేకపోతే ఏమైనా బట్టలు కొనుక్కుందాము, గోల్డ్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు. మంచి శుభపరిణామం. గోల్డ్ అయితే కాస్త ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుంది, ఇంకా బట్టలు అంటే మనకి డే టు డే లైఫ్ అవసరం కదా. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ మధ్య ఖర్చులు పెరగడానికి ప్రాక్టికల్ గా మనం అంటే మనకి ఫోన్ యూజర్ ఫ్రెండ్లీ అయిపోయి మొత్తం మనకి పర్చేజ్ అంతా అరచేతుల్లో అవ్వడం వల్ల కూడా మనకి కొంచెం తెలియకుండా కూడా అవుతుందేమో అని ఒక అంటే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ అండి. డిజిటల్ అయిపోయిన తర్వాత డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఒక రకమైన భయం వేస్తుంది, అయ్యో అయిపోతున్నాయి, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడేముంది, టకటక ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, ఏమవుతుందో ఎంత వస్తుందో ఏం పోతుందో తెలియదు. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ డే ఒక ముందు రోజు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటే ఈ డే స్టేట్మెంట్ ఇదేంటి, ఇదేని ఖర్చు పెట్టాం, ఇదేని ఖర్చు పెట్టాం, ఇది అసలు అక్కర్లేదు కదా. ఎన్ని యూపీఐ పేమెంట్స్ ఉంటాయి, ఎన్ని యూపీఐ పేమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి తెలియకుండా ఎలా కొరికినట్టు కొరికేస్తూ ఉన్నాయి. మన ఇన్కమ్ ని ఎలా కొరికినట్టు కొరికేస్తూ ఉంది. మనకు అవన్నీ నోటీస్ కూడా చేయము. 100 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు ఇలాగా మనం పెట్టుకుంటూ వెళ్తాం, అంతుదరి లేకుండా అయిపోతుంది. సో అది కొంచెం మనం మానిటర్ చేసుకుంటూ ఉంటే కనుక అక్కడ కొంచెం అవుతుంది. బట్ ఇవన్నీ చేయాలన్నా కూడా ఆ టైం మనకి కాస్మస్ కూడా సహకరించాలి పద్మిని. అన్ని మనం అనుకుంటే అయిపోతే ఇంకా మనకి భగవంతుడు కూడా ఉంటాడు, అంతే కదా, ఇంకా మనకి భగవంతుడు అవసరం లేదు కదా. అలా మనకి ఏంటంటే అలా భగవంతుడు మనకి చెప్తాడు, ఇది కాదు, ఇది చూడు, ఇది మనకి ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఇది అవసరం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, ఓటీటీలో చూద్దాం కదా, ఇలాంటి ఆలోచన వస్తాయి. అంటే నాట్ ఓన్లీ సినిమా, ఏ విషయంలో ఇది అవసరమా అవసరం లేదా అన్న ఆలోచన వచ్చేసేసి మనకే రిస్ట్రైన్. డెఫినెట్లీ మన చేతుల్లో లేని ఖర్చులకు మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చాయి, వెళ్ళాల్సిందే కదా. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. అమ్మవారి ఆరాధన విశేషంగా పౌర్ణమి నాడు చేసుకోమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆచరిస్తూ మన వాళ్ళు ఈ సంపదల్ని, ఖచ్చితంగా మన వాళ్ళ సంపదలు నిల్వ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.